నడుచుకుని ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జన్మల కంటే నిన్ను హెచ్చించును. దేవుడి పరిశుద్ధ వాక్య భాగంలో నుండి మనతో మాట్లాడుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞించాడు. అబ్బా ఎవరికి ఇచ్చాడు? ఏమని అంటున్నాడంటే నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలంటే దేవుడి మాట శ్రద్ధగా వినాలి. అంతేకాదు వినడం మాత్రమే కాదు, దేవుడు నీకు ఆజ్ఞాపించుట ఆయన వాక్యాలన్నిటినీ అనుసరించి నడుచుకుని అన్నా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి తన జీవితంలో ఏదైనా ఒక పని చేయాలి అంటే ముందు ఏం చేయాలంటే దేవుడు చెప్పే మాటలు ముందు వినాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వినకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే దానివల్ల ఏముంటుందంటే ప్రయోజనం అనేది ఉండదు. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు నువ్వేం చేయాలంటే యెహోవా మాట శ్రద్ధగా వినాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనందరం ఇక్కడ ఆరాధన దేవుడికి వచ్చామంటే దేవుడి మాటలు వినడానికే మనం ఇక్కడికి వచ్చాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాటలు ఏమిటంటే ఈ వాక్యంలో ఉండవే దేవుడి ఇచ్చిన మాటలు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనకు ఈ వాక్యాన్ని ఏం చేయాలంటే వినాలి. వినడం మాత్రమే కాదు, విన్న వాక్యాన్ని అనుసరించి మనం ఏం చేయాలంటే నడుచుకోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నాకు చాలా గుర్తున్న ఒక మాట బాగా తెలుసు. ఏంటంటే సాతాను గారంట మొట్టమొదటి ఏం చేస్తాడంటే దేవుడి మందిరానికి రానివ్వకుండా చేస్తాడు. అవి ఏం చేస్తాడు? సాతాను గారు దేవుడి పిల్లల విషయంలో వాడు అనుకునేది ఏంటంటే వీళ్ళు దేవుడి మందిరానికి వెళ్ళకూడదు అని వాడు ఏం చేస్తాడంటే ఆటంకపరుస్తాడు. కొంతమంది రాకుండానే ఆటంకపరచబడతారు. కొంతమంది ఏం చేస్తారంటే వచ్చిన వాక్యాన్ని వినకుండా ఆటంకపరుస్తారు. కాబట్టి వచ్చిన వాక్యాన్ని వినకుండా ఆటంకపరుస్తారు. కొంతమంది వింటారు కానీ విన్న వాక్య ప్రకారము నడుచుకోకుండా ఏం చేస్తాడంటే వాడు ఆటంకపరుస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే అపవాదును మనం ఎదిరించాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యాలు చెబుతుంది కదా, అపవాదుని ఎదిరించండి.